ప్రపంచానికి టెర్రరిస్ట్ అని చెప్పో లేకపోతే ఇంకేదో వీళ్ళ ముజాహిదీనో ఇటువంటి పేర్లు పెట్టి వాళ్ళని ముందుకు తీసుకొస్తున్నారు. కానీ వీళ్ళకి స్వయం శక్తి ఎక్కడుంది అసలు? వీళ్ళ ట్రైనింగ్ దగ్గర నుంచి, ఇన్స్ట్రుమెంట్ దగ్గర నుంచి, వీళ్ళకు అస్త్రాలు ఇవ్వడం దగ్గర నుంచి తీసుకొని, వీళ్ళకు ఇంటెలిజెన్స్ దగ్గర నుంచి తీసుకొని ప్రతిదీ వెనకాల ఐఎస్ఐ నడిపిస్తాం. యూనిఫామ్ లో లేనటువంటి పాకిస్తానీ సైనికులు వీళ్ళందరూ. కాబట్టి పాకిస్తాన్ లో ఒక్కటే టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఉంది, అది పాకిస్తాన్ ఆర్మీ. ఇంకేది కూడా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు. ఇవన్నీ కూడా వాళ్ళ డివిజన్స్. మనకు పంజాబ్ రెజిమెంట్, డోగ్రా రెజిమెంట్, మహర్ రెజిమెంట్, అస్సాం రైఫల్స్, మెడ్రాస్ శాపర్స్ ఇలా ఉన్నాయి కదా. అలాగే లష్కర్ ఎ తోయిబా అనేది వాళ్ళ పాకిస్తానీ సైన్యానికి సంబంధించిన ఒక కాంటింజెంట్ కింద భావించారు. అందుకని ఫస్ట్ వీళ్ళని టెర్రరిస్ట్ అనడం ఆపేద్దాం. పాకిస్తానీ సైన్యం ఇది. మనం చూసాం కదా ఆపరేషన్ సింధూర్ లో వీళ్ళని కొడితే కనుక మనం మామూలుగా ఎవరైనా చనిపోతే వాళ్ళ బంధువులే వస్తారు మన శవాలకి దాన సంస్కారాలు చేయడానికో లేకపోతే శ్రద్ధాంజలి ఘటించడానికో. అక్కడ ఎవరున్నారు? అందరూ పాకిస్తాన్ సైన్యం వాళ్ళ పాడలు మోసింది. కరెక్ట్. కాబట్టి ఇది వాళ్ళ మనుషులు చనిపోయారు, వాళ్ళ కాంటింజెంట్స్ కి సంబంధించి, వాళ్ళ ఎస్టాబ్లిష్మెంట్ సంబంధించిన మనుషులే చనిపోయారు కాబట్టి వాళ్ళు వచ్చారు. అందుకని దీన్ని సపరేట్ గా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని, నాన్ స్టేట్ యాక్టర్ ఇటువంటి కొత్త కొత్త చాలా ఫన్నీ పదాలన్నీ మనం వాడుకుని పాకిస్తాన్ ఆర్మీని ఏదో వీళ్ళు చాలా ప్రొఫెషనల్, మిగతా వీళ్ళందరూ పాపం వాళ్ళ చేతిలో లేరు అన్నటువంటి పరిస్థితి కాదు. ఇది ఫస్ట్ ఫండమెంటలీ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఏంటి అనే క్లారిటీ